Now నిన్న చెప్పుకుందానికి కంటిన్యూషన్. Now the soul begs controversy because only in such a battle is it allowed to engage all of its armament. You understand? The soul is reality. The soul in reality is a warrior. వినిపిస్తుందండి వాయిస్ బానే? వినిపిస్తుందమ్మా, క్లారిటీగానే ఉంది. The soul in reality is a warrior that has as the four horsemen of the apocalypse. It is the pale rider of death. And what it means symbolically is that the soul as a rider of death is that which strikes down the civilized nature and transforms it or reforms it into a new nature. అపోకాలిప్స్ అంటే ఐడియా ఉందండి? చెప్పండి మేడం మీరు. చూస్తున్నాను. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అంటే అపోకాలిప్స్ అంటే ప్రపంచం అంతం లాగా. Or something so destructive it seems like the world has ended. That like the event of a major earthquake, the apocalypse is the total destruction of the world. అలా ఏదైనా వినాశనం. సో సోల్ నేను చెప్పుకున్నాం కదా, సోల్ ఫైర్ బిల్డర్ అని. అంటే సోల్ ఎప్పుడు కాంట్రవర్సీ అంటే సోల్ కి ఇష్టం. ఎందుకు సోల్ కి కాంట్రవర్సీ అంటే ఇష్టం అంటే డైలీ ఒకే ప్యాటర్న్ లో జీవించాలని సోల్ అనుకోదంట. ఒకే విధంగా ఉండాలని అనుకోదు కదా. కొత్తగా ఏదైనా మనలోంచి మనము ఎదగాలి అంటే మనం ఎంతో కాంట్రవర్సీస్ లోకి, లేదంటే కష్టాల్లోకి, లేదంటే ఇట్లా వాటి మనం ఛాలెంజెస్ లోకి వెళ్ళినప్పుడే కదా మనము వాటి నుంచి ఓవర్కమ్ అయ్యేది. వాటి నుంచి ఓవర్కమ్ అయినప్పుడే కదా సోల్ లో పాస్ట్ ని తీసేసి కొత్తగా రాసుకునేది. సో అందుకని సోల్ ఎప్పుడైతే కాంట్రవర్సీ ఉంటుందో అప్పుడు సోల్ తన అన్ని వెపన్స్ ని వాడగలదు కాబట్టి, సోల్ కంప్లీట్ గా లైవ్ లో ఉండగలదు కాబట్టి సోల్స్ కి కాంట్రవర్సీ అంటే ఇష్టం. యు అండర్స్టాండ్? ద సోల్ ఇన్ రియాలిటీ ఈజ్ ఏ వారియర్. ఒక వారియర్, ఒక యుద్ధం చేసేది. ఇంకా సోల్ పర్పసే ఒక్కొక్క ప్రాబ్లమ్ని అండ్ ఒక్కొక్క ఫినిష్ చేయాల్సిన ఒక్కొక్క దాన్ని తీసుకొని ఏదైతే ఫినిష్ చేయాలో దాన్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్లు చేస్తే దాని నుంచి నేర్చుకునేలాగా కంటిన్యూస్ గా వారియర్ గా ఉంటుంది అనమాట. ఏ వారియర్ దట్ హ్యాస్ ఎ 4 హార్స్మెన్ ఆఫ్ ది అపోకాలిప్స్. అంటే ఒక వినాశనం 4 గుర్రాలతో ఫాస్ట్ గా వస్తున్న వినాశనం లాగా ఉంటుంది అనమాట. పేల్ రైడర్ ఆఫ్ డెత్ అంటారనమాట. పేల్ రైడర్ ఆఫ్ డెత్ అంటే మరణంని తీసుకొని వస్తా ఉంటుంది అని. ఇక్కడ సింబాలికల్ గా అలా చెప్పారు. డెత్ అంటే ఏంటి అంటే నిజంగా చావు కాదు, పాత నేచర్ ఉంటుంది కదా, పాస్ట్ మార్చుకోవాల్సినవి, వదిలేయాల్సినవి, తీసేయాల్సినవి, వాటిని అవి పోయేలాగా చేసి వాటి ప్లేస్ లో కొత్తవి వస్తా ఉంటుంది అనమాట. అందుకని అలా పేల్ రైడర్ ఆఫ్ డెత్ అని అన్నారు సోల్ ని. సో ద ద సోల్ దెన్, a person who has an active soul is one who is by and large vastly different than those in his or her tribe. And though they have the same potentials, అంటే ఎవరికైతే యాక్టివ్ గా సోల్ ఉందో వాళ్ళు వాళ్ళ ట్రైబ్ లోంచి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒకలాగా ఉంటే ఎవరికైతే యాక్టివ్ సోల్ ఉంటుందో వీళ్ళు వేరేలా ఉంటారు. And though they have the same potentials genetically, you can say my brother is alike, my sister is alike, my father and mother, and they all have the same alikeness from their parents. And you can see the filaments of harmony moving through each of your family genetically. It is very predictable as a line and an arrow moving towards sameness. And then, if you see a person in a family who has the same propensities but argues against them, arguing meaning that
It is a restless soul who is relentless, never to rest, because when it rests, it will fall asleep in a genetic time pattern. How many of you understand so be it అన్నారు? సో మనకి ఎవరైతే సోల్ యాక్టివ్‌గా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ పోలికలతోనే సేమ్‌గా ఉండుండొచ్చు. వాళ్ళందరూ ఒకేలాగా ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉండుండొచ్చు. ఈ ఈ పర్సన్ కూడా వాళ్ళలానే ఉండుండొచ్చు. అందరూ ఒకలా ఉండుండొచ్చు. కానీ జెనెటికల్‌గా ఒకేలాగా ఉన్నా కూడా బిహేవియర్ మాత్రం, ఆలోచన విధానం మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. వీళ్ళు వాళ్ళతో ఎగెయిన్స్ట్‌గా ఆర్గ్యూ చేస్తా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎగెయిన్స్ట్‌గా ఆర్గ్యూ చేస్తా ఉంటారు. ఎందుకు ఆర్గ్యూ చేయటము అంటే అట్లా ఎగెయిన్స్ట్‌గా ఆలోచిస్తా ఉంటారు. ఎందుకు అంటే లోపల ఆ సోల్ రెస్ట్‌లెస్‌గా ఉంది. రిలెంట్‌లెస్ కంటిన్యూయస్‌గా సోల్ రెస్ట్ తీసుకోవట్లే. కంటిన్యూయస్‌గా సోల్ ఇది గాదు, ఇది గాదు, ఇది గాదు, ఇది గాదు కావాల్సింది. ఇది గాదు, ఇలా గాదు వేరే ఏదో కావాలి అని లోపల నుంచి అంటా ఉంటదనమాట. ఎందుకు సోల్ కంటిన్యూయస్‌గా లోపల నుంచి సోల్ వాయిస్ వినిపిస్తా ఉంటుంది అంటే, సోల్ గనుక ఇంకోటి రెస్ట్ అన్నీ తీసుకుంది అంటే మనకి వయసుతో పాటు, సంస్కారంతో పాటు లేకపోతే దేనికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, లేకపోతే ఎప్పుడు ఇవ్వాలి దానికి, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది అమ్మా ఒకసారి మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి అమ్మా. హ్మ్. ఒకేసారి ఎక్కడున్నా? ఆ సోల్ ఎందుకు కంటిన్యూయస్‌గా రెస్ట్‌లెస్‌గా తన వాయిస్ వినిపిస్తా ఉంటుంది కంటిన్యూయస్‌గా అంటే, ఎప్పుడైనా ఆపేస్తే సోల్ గనుక తన వాయిస్ చెప్పడం ఆపితే, అప్పుడు మళ్ళీ ఆ పర్సన్ తన జెనెటిక్స్‌లోకి పడిపోతారు. లేదంటే తన ట్రైబ్ ఎట్లుంటదో అంటే బాడీ కంటిన్యూయస్‌గా బాడీ విధానం ఉంటుంది. ఆ బాడీ విధానంని ఓవర్‌కమ్ చేయాలంటే సోల్ గూడా అంతకంత ఎనర్జీ పెట్టాలి. సోల్ అంత ఎనర్జీ పెట్టకపోతే ఆ బాడీలోకి వాళ్ళు పడిపోతారనమాట. అందుకని చెప్పి సోల్ కూడా కంటిన్యూయస్‌గా ఇస్తా ఉంటుంది. సోల్ కంటిన్యూయస్‌గా ఇస్తా ఉన్నప్పుడు బాడీ కంటిన్యూగా ఉంటా ఉన్నప్పుడు బాడీ అంటే బాడీ ప్రకారం ప్యాట్రన్స్, బాడీ ప్రకారం జీన్స్ అవన్నీ ఉంటున్నప్పుడు, ఆ పర్సన్ లోపల ఒక యుద్ధమే జరుగుతా ఉంటుంది. Now this starts to happen. Some people have it at most clarity is right after birth that they are the most aware. They don't identify with their environment. They are the riders of the wind. They are here to be a part of this environment. And little tiny babies are so consciousness and utterly aware that even the mechanics of their body cannot express as they will when they are adults. Because the mechanics of the body are latent and unused allows the soul to be more present at the time than any other time in the human life. And we will talk about children when we go through this. సో ఇది ఎప్పుడు ఇదంతా ఈ సోల్ ఇంత కంటిన్యూస్ గా వాయిస్లు వినిపించడం ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ పిల్లలు ఫస్ట్ పుట్టిన వెంటనే కొన్ని ఇయర్స్ సోల్ ప్రకారమే ఉంటారు అనమాట మోస్ట్లీ చాలా వరకు మన ఎక్స్పీరియన్స్ చూసినా కూడా మనం చిన్నప్పుడు కొంచెం స్పిరిచువల్ గా గాడ్ కి కనెక్టెడ్ గా కొన్ని ఎందుకే చెప్తారు కదా చిన్నపిల్లలకి ఈజీగా అన్ ఒక చిన్న పిల్లల చేత మెడిటేషన్ చేపిస్తే వాళ్ళకి ఈజీగా చేంజెస్ ఎక్స్పీరియన్స్లు వస్తాయి లేదంటే ఇట్లా కొన్ని సంస్థలు చిన్నపిల్లల చేత మెడిటేషన్ చేయించి వాళ్ళ థర్డ్ ఐ డెవలప్ చేయించి కళ్ళు మూసుకున్న చదివించటము ఇట్లాంటియన్నీ చేపిస్తా ఉంటారు గదా! వాళ్ళ చేత. ఎందుకు అంటే వాళ్ళకి అంత బాడీ టేక్ ఓవర్ చేసేసేదనమాట కొన్ని ఇయర్స్ వరకు. సో, వాళ్ళు మన చిన్నప్పుడు చూసుకుంటే మధ్యలో కంటే చిన్నప్పుడు బాగా స్పిరిచ్యువల్‌గా అంటే బాగా ఇన్‌సైడ్‌గా ఉంటాము. ఎందుకు ఇలాగా అంటే అప్పటికింకా వాళ్ళ బాడీ తీసేసుకోదనమాట. వాళ్ళు మోర్ కాన్షియస్‌గా ఉంటారు. చిన్నగా అప్పుడే పుట్టినా కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్‌తో కనెక్ట్ అవ్వకుండా అందుకే వాళ్ళని రైడర్స్ ఆఫ్ ద విండ్ అంటారు. అంటే గాలి వీస్తున్నట్టు దాని మీద రైడ్ చేస్తా ఉంటారనమాట. అలా వాళ్ళ బాడీ ఇంకా వాళ్ళని టేక్ ఓవర్ చేయలేదనమాట. బాడీ ఇంకా జీన్స్ అంత ఎక్స్‌ప్రెస్ చేయడం.
అందుకే చిన్నప్పుడు అంతా పేరెంట్స్ నుంచి జెనెటికల్ గా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చిన్నప్పుడే వచ్చేసేవి, మామూలుగా డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటివి. ఏవైనా కొన్ని చిన్నప్పుడే ఎక్స్ప్రెస్ అయ్యేవి అవి వేరు, వాటిని ఎక్సెప్షనల్ గా తీసేసుకుంటే మామూలుగా బట్టతల పేరెంట్స్ నుంచి వస్తుంది పిల్లలకి. ఎప్పుడు వస్తుంది, కొంచెం బాడీ టేక్ ఓవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అట్లా అన్ని జీన్స్ కాదు, కొన్ని ఎక్సెప్షనల్ ఉంటాయి. అలా జనరల్ గా బాడీ టేక్ ఓవర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి బాడీ టేక్ ఓవర్ చేసే టైం వరకు సోల్ యాక్టివ్ గా ఉంటుంది. చిల్డ్రన్స్ లో అంతా సోల్ ప్రకారంగా ఈ ఎన్విరాన్మెంట్ ప్రకారం జీవిస్తా ఉండరు. వాళ్ళ లోపల వాళ్ళకి లోపల నుంచి వాళ్ళకి గైడెన్స్ ఉంటా ఉంటుంది అనమాట. అందుకే కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళకి అర్థమవుతా ఉంటుంది, ఇది డిఫరెంట్ గా ఉంది, ఇది డిఫరెంట్ గా ఉంది అని. అలా చిల్డ్రన్స్ కి మాత్రం ఇంకా టేక్ ఓవర్ చేసి ఉండదు. ఎప్పుడు టేక్ ఓవర్ చేసిద్ది అంటే, దెన్ దేర్ కమ్స్ అన్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ద సోల్ గోస్ టు స్లీప్ and genetics take over. This is the norm for everyone that is reincarnated. And about the year of puberty, which are much earlier for these civilizations than in the past antiquity, in puberty brings about the emotional storm of polarity. And polarity is defining men and women, girls and boys, in that the soul is utterly diminished and devastated because the body is now coming into rightness of propagation. So the energy now turns into the serpent at the base of the spine and activates the entire human body towards procreation. So the soul then is utterly quiet and silent. సో ఇనీషియల్ గా సోల్ యాక్టివ్ గా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్యూబర్టీ వస్తుందో, అంటే యవ్వనం ఇలా వస్తుందో, మన లైఫ్ చూసుకున్న అంతే, చిన్నప్పుడు బాగా కనెక్టెడ్ గా ఉంటాము. తర్వాత ఇంకా చదువుల్లో పడిపోయి ఇట్లా ఇట్లా మళ్ళీ డిస్కనెక్ట్ అవుతా ఉంటాం. మళ్ళీ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ లో మళ్ళీ లోపల సోల్ తో కనెక్ట్ అవుతా ఉంటాం అనమాట. సో ఆ ప్యూబర్టీ, ఆ టైంలో టీనేజ్ నుంచి ఇంకా ఆ టైంలో సోల్ కంప్లీట్ గా ఆగిపోయిద్ది అనమాట, సైలెంట్ గా ఉంటుంది. ఎందుకు అంటే సోల్ ఎలో చేస్తుంది బాడీని టేక్ ఓవర్ చేసేందుకు. సోల్ నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మొత్తం ఆ పర్సన్ ని బాడీ కంట్రోల్లోకి వెళ్ళనిస్తుంది. అది ఒక నామ్. ఎలా అయితే మనము ఇక్కడ పుట్టిన తర్వాత అంతా మర్చిపోయి పుడతాము అన్నది ఎలా అయితే ఒక పద్ధతో, అంటే ఏమంటారు, ఒక రూల్ ఎలా జరుగుతుంది కదా, అలాగే సోల్ కూడా బాడీని బాడీ టేక్ ఓవర్ లోకి వెళ్ళనిస్తుంది అనమాట. సోల్ నిద్రలోకి వెళ్ళిపోయిద్ది అనమాట. అండ్ అబౌట్ ద ఇయర్ ఆఫ్ ప్యూబర్టీ విచ్ ఆర్ మచ్ ఇన్ ప్యూబర్టీ బ్రింగ్స్ అబౌట్ ది ఎమోషనల్ స్టామ్ ఆఫ్ పొలారిటీ. సో ఆ టీనేజ్, ఆ యవ్వనం, ఆ ఏజ్ లోకి వచ్చేటప్పటికి పొలారిటీలు బాగా విపరీతంగా ఫుల్ గా ఎమోషనల్ స్టామ్ ఆఫ్ పొలారిటీ వస్తుంది. పొలారిటీ అంటే గర్ల్స్ కి గర్ల్స్ లాగా, బాయ్స్ కి బాయ్స్ లాగా. మనకి ఇది తెలిసిందే కదా, ఆ ఏజ్ కు అంతకు ముందు దాకా పిల్లలందరూ ఒకేలా ఉంటారు. ఆ ఏజ్ కి వచ్చాక వాయిస్ చేంజ్ అవటము, ఆ ప్యాటర్న్స్ చేంజ్ అవటము, ఇంకా అంత. ఎందుకంటే ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఇంకా ఎమోషనల్ స్టామ్ ఆఫ్ పొలారిటీ వస్తుంది అనమాట. అంటే విపరీతంగా ద్వంద్వత్వంలోకి, గర్ల్స్ గర్ల్స్ లాగా, బాయ్స్ బాయ్స్ లాగా అట్లా డిఫరెంట్ అయిపోతా ఉంటారు, రెండు ద్వంద్వాలు అయిపోతా ఉంటాయి. అలాంటి సమయంలో soul is utterly diminished and devastated because the body now is coming into rightness of propagation. So the energy now turns into serpent at the base of this spine and activates the entire human body towards procreation. ఆ ఆ టైంలో సోల్ కంప్లీట్ గా డిమినిష్ అయిపోయింది, డివాస్ అసలు ఇంకా అంటే బాగా అణిచి వేసేసుకుంటుంది తను తనే. ఆ ఎనర్జీ అంతా, సోల్ ఎనర్జీ అంతా కింద ఆ, ఫ్- కింద బేస్ ఆఫ్ ది స్పైన్, ఈ చక్ర చక్రాలు వైజ్ గా చెప్పలేదు. ఈ వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూస అట్టడుగున మనకి తెలిసిందేగా కుండలిని ఎనర్జీ అలా అక్కడ ఉంటుందని, సర్పెంట్ ఫామ్ లో పడుకొని ఉంటుంది అనమాట నిద్రావస్థలో. అక్కడ ఆ ఎనర్జీ అంతా దేనికి అక్కడ పామ్ లాగా చుట్టుకొని, వెన్నుపూస కింద అట్టడుగున పామ్ లాగా చుట్టుకొని ఆ ఎనర్జీ అంతా దేనికి యూటిలైజ్ చేస్తుందంటే ప్రోక్రియేషన్ కి. నెక్స్ట్ అంటే ఒక గర్ల్ లాగా ఫుల్ గా డెవలప్ అవటానికి, ఒక బాయ్ లాగా ఫుల్ గా డెవలప్ అవటానికి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని ఇచ్చేందుకు ఫుల్ గా రెడీ అవ్వటానికి. ప్రోక్రియేషన్ అంటే నెక్స్ట్ వాళ్ళ పిల్లలు
క్రియేట్ అయ్యేందుకు ఇట్లా ఆ ఫామ్‌లో ఎనర్జీ అంతా పెడుతుంది. అందుకే అది సహజంగా నార్మల్ థింగ్. ప్యూబర్టీ వచ్చిన తర్వాత గర్ల్స్ బాయ్స్‌కి అట్రాక్ట్ అవ్వటము అది అంతా బాడీ ఇన్‌స్టింక్ట్ అన్నమాట. ఆ టైంకి విపరీతంగా వస్తుంది. ఎందుకంటే ఆ జనరల్ ఇన్‌స్టింక్ట్ లేకపోతే నెక్స్ట్ క్రియేషన్ జరగాలి గదా! పిల్లలు పుట్టాలి గదా! సో, అది అంత సహజంగా నార్మల్‌గా జరుగుతుంది. అది సోల్ అలౌ చేస్తుంది. ఇదంతా జరగటానికి సోల్ కామ్‌గా ఉంటుంది ఆ టైంలో. సోలీ ద సోల్ దెన్ ఈజ్ అట్టర్‌లీ క్వైట్ అండ్ సైలెంట్. ఆ టైంలో సోల్ కామ్‌గా, సైలెంట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడికొచ్చినవి ఎక్స్‌పీరియన్స్ చేయటానికి గదా! ఫస్ట్ ఇనీషియల్‌గా మనము ఒక ట్రైబ్‌లో పుడుతున్నాము. ఎందుకంటే ఆ ట్రైబ్‌లో ఉన్నవి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ ట్రైబ్ లాగా మనం ఉండాలి. ఈ ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు కదా దీనిలోంచి మళ్ళీ మనం రైజ్ అవ్వాల్సింది. సో, ఇనీషియల్‌గా కొన్ని ఇయర్స్ సోల్ వదిలేసిద్ది బాడీలాగా జీవించు కంప్లీట్‌గా అని. అందుకే మనం చూసినా కూడా ఎవరైతే బాగా లేటర్ సోల్‌గా బాగా అడ్వాన్స్‌డ్ సోల్స్ బయట పడతా ఉంటారు కదా! వీళ్ళింత గొప్పగా ఇప్పుడు ఉన్నారు. ఇలా అంటారు. కానీ వాళ్ళు అంటే ఎంతోమంది ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు. వాల్మీకి అంటే రామాయణంని రాసినంత గొప్ప వ్యక్తి కూడా ముందు ఎట్లా ఉన్నాడు? నార్మల్‌గా ఒక దొంగలాగా ఉన్నాడు. అట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా గూడా మొన్న రీసెంట్‌గా గూడా ఒక మహా అవధాని ఆయన ముందు లైఫ్‌లో ఇట్లా చేసాడు, అట్లా చేసాడని చెప్పి ఇప్పుడు రూమర్స్ వచ్చినియి. అంత ఆహ్, ఆయన అడ్వాన్స్‌డ్ సోల్ అని కాదులే గానీ, నార్మల్‌గా అడ్వాన్స్‌డ్ సోల్స్‌కి కూడా నార్మల్‌గా ముందు లైఫ్ నార్మల్‌గానే ఉంటుంది మనం అబ్జర్వ్ చేసుకుంటే. వీళ్ళు నార్మల్‌గానే ఉన్నారు గదా! చాలా మందంటారు. మాతోనే కలిసి చదువుకున్నారు. మాతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆహ్, ఇట్లా అయిపోయారు. గురువులాగున్నారు అయిపోయారు. బాబాలాగా అయిపోయారు. ఇట్లా అంటా ఉంటారనమాట. సో, వాళ్ళ సోల్ ఎంత గొప్ప సోల్ అయినా అంటే ఎంత గొప్ప సోల్ అంటే ఏంటి అంటే చాలా వాళ్ళ లోపలున్న చాలా వాటిల మీద వర్క్ చేసేసుకొని, చాలా వాటిల్ని ఫినిష్ చేసేసి, ఇంకా ఫినిష్ చేయాల్సింది చాలా మినిమల్‌గా తక్కువగా ఉండి, లేదంటే కొన్నిసార్లు ఓన్లీ వేరే పర్పస్‌లతో ఎర్త్ ఫ్రీక్వెన్సీ పెంచేందుకో ఇట్లా పుట్టే సోల్స్ కూడా ఇనీషియల్‌గా నార్మల్‌గానే ఉంటారు. ఎందుకంటే అది సోల్ గొప్పదైనా కూడా బాడీ నార్మల్‌గానే ఉంది కాబట్టి, బాడీ ప్రకారం వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. లేటర్ ఇన్ లైఫ్ పర్టిక్యులర్‌లీ ఆఫ్టర్ నేను చాలా ఎక్స్‌పీరియన్స్‌లు చూసాను. చాలా మందివి. ఆహ్, ఈ నెక్స్ట్ లైఫ్‌లో గొప్ప స్పిరిచ్యువల్ పర్సన్స్ లాగా అంటే గొప్ప అంటే సర్వైవల్ మోడ్‌లో, బాడీ మోడ్‌లో అసలు ఉండకుండా ఉండేవాళ్ళు కూడా దానికి ముందు జెలసీలు ఎక్స్‌పీరియన్స్ చేయటం గానీ, ఇట్లా కోపం అంటే అది వేరు. జెలసీలు లేదంటే ఇట్లా నార్మల్ బాడీ ప్రకారం చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌లు నేను చూసాను. నార్మల్‌గానే ఉంటారు స్టార్టింగుల్లో. Later in life, particularly after 35 years of age, it is the dawning of the golden age in which that is the moment that the soul begins to be quickened inside of human form. And it is quickened because the entity has gotten older and wiser. సో ఒక 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అట్లా వచ్చిన తర్వాత జనరల్‌గా ఇదే నంబర్ చెప్తారు. అంతకుముందు కూడా వేరే బుక్స్‌లో చూసా. 35, 36 ఇయర్స్ ఏజ్‌లో సోల్ నిద్రలెగుస్తుంది అని చెప్పారు. యాక్చువల్‌గా అంతకు ముందే లేచే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత లేచే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంకా ముందే సోల్ వాయిస్ వినిపించడం స్టార్ట్ చేస్తది. నాకైతే చాలా మందికి ఇంకా ముందే వినిపిస్తది. కానీ ఇక్కడ రాంత గారు 35 అని చెప్పారు. 35, 36 ఇయర్స్ అప్పుడు మేబీ యావరేజ్ అయ్యుంటది. ఎందుకంటే కొంతమంది ఎర్లీ‌గా వస్తున్నారు. కొంతమంది వాళ్ళ సోల్ పర్పస్‌లోకి ఎర్లీ‌గా వస్తున్నారు. ఇంకా కొంతమంది ఓల్డ్ ఏజ్‌లో కూడా వచ్చేవాళ్ళు ఉంటున్నారు. కానీ అటు ఇటుగా 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అది గోల్డెన్ ఏజ్ అంట సోల్‌కి. సోల్ నిద్ర లేచే ఏజ్. దట్ ఈస్ ద మూమెంట్ ఇక్కడ చెప్పారు అదే. కొన్ని ఈ ట్రైబ్స్‌లో ఇంకా ముందే రావచ్చు అని. సో, ఈ 35 అన్నది నార్మల్‌గా కొన్ని ట్రైబ్స్‌లో ముందే రావచ్చు. కొంతమందికి సోల్ వాయిస్ వినిపిస్తానే ఉంటుంది. కానీ వాళ్ళు
లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నారు అంటే సోల్ వాయిస్ వినే దాని ప్రకారం యాక్షన్ తీసుకొని లోపల ఒక ఫుల్ బిజీగా ఉంటా ఉంటే లోపల నుంచి సోల్ వాయిస్ విని దానికి రియాక్ట్ అయ్యేంత టైం కూడా వాళ్ళకి ఉండదు. అట్లా ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లో అటు ఇటుగా ఖాళీ ఫేజ్ లో ఉంటారో అప్పుడు ఎందుకే చాలా మందికి కోవిడ్ టైంలో చాలా మంది వాళ్ళ సోల్ వాయిస్లు విని చాలా మంది మేల్కొన్నారు. చాలా మంది ఎక్స్పీరియన్స్లు వింటూ ఉంటే కోవిడ్ టైంలో వాళ్ళు నిద్ర లేచారనమాట. చాలా మంది నిద్ర లేచారంటే అదే వాళ్ళ సోల్ ప్రకారం వాళ్ళు నడిచారు. ఎందుకు అంటే రష్ లైఫ్ లో పొద్దున్న లేచి ఫాస్ట్ గా రెడీ అయ్యి ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఫాస్ట్ గా అక్కడ కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి నైట్ దాకా పనులు చేసుకుంటా మళ్ళీ ఇంటికొచ్చేసి ఇంట్లో పనులు చేసుకుంటా, మళ్ళీ నిద్రపోయి, మళ్ళీ నెక్స్ట్ డే అట్లనే చేసి, ఒక సండే వస్తే ఆ సండే షాపింగ్‌లకి అదే వీక్ డేస్‌కి కావాల్సిన వాటికి లేదంటే సినిమాలకెళ్ళి, లేదంటే చుట్టాల ఇంటికెళ్ళి ఇట్లా గడిపేస్తా ఉన్నప్పుడు ఆ లోపల సోల్ వెలితి వాళ్ళకి అర్థం అవ్వలేదు. అర్థం అవ్వదు. అందుకని కోవిడ్ టైమ్స్‌లో చాలా మంది నిద్ర లేచారు. చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో, అలా 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అటు ఇటుగా ఉన్నప్పుడు సోల్ ఇంకా మళ్ళీ మొదలు పెడతదనమాట. అప్పటిదాకా కామ్‌గా ఉన్న సోల్ మళ్ళీ ఆహ్, ఇంక నిద్ర లేవటం మొదలు పెడతది. ఎందుకు అంటే ఆ టైంకి వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్‌కి ఓల్డర్, వైజర్ అయ్యారనమాట. అన్నీ అర్థం చేసుకొని ఎదురు తిరగాలన్నా అంటే ఒక ప్యాటర్న్‌ని చేంజ్ చేయాలన్నా కొంచెం వాళ్ళకి అర్థమవ్వాలి గదా! ఫస్ట్ అసలు మనం రైటా? వాళ్ళు రైటా? అని అర్థమవ్వటానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. ఆ ఓల్డర్ అండ్ ఆ వైజర్ ఏజ్‌కి వాళ్ళొచ్చుంటారు కాబట్టి అప్పుడు సోల్ స్టార్ట్ జేస్తది. ద సోల్ హాస్ అలౌడ్ ద బాడీ టు బి ఫూలిష్ అండ్ యారోగెంట్. అప్పటిదాకా ఎంత ఫూలిష్‌గా, ఎంత యారోగెంట్‌గా అయినా బాడీ ప్రవర్తించినా కూడా సోల్ అలౌ చేస్తది. ఆ జీన్స్ ప్రకారం కంప్లీట్‌గా అలౌ చేస్తది. ఇట్ హాస్ అలౌడ్ ద బాడీ టు షేర్ ఇట్స్ ఇంటిమసీ. ఇట్ హాస్ అలౌడ్ టు డూ ఇట్ ఎవ్రీథింగ్. అంటే ఇంటిమసీ, ఫిజికల్ ఇంటిమసీ అన్నీ ఏది చేయాలి అనుకున్నా చేయనిస్తదనమాట. ఎవ్రీథింగ్ అండి. ఇక్కడ మనకి తప్పు, రైటు, రాంగు ఇలాంటివి మనకున్నాయి గానీ సోల్‌కి అవేమీ ఉండవు. And then when it becomes older and wiser, there is one morning the soul starts to speak. It is an urging. It is like someone is whispering to you, but your brain can't make out the words. It is a propensity, an urging, an unsettledness. సో మీరింక ఓల్డ్ అయ్యారు, వైస్ అయ్యారు, అర్థం చేసుకోగలుగుతారు. మార్పు